రోజు కర్రీ చేసి బోర్ కొడుతుందా? సింపుల్‌గా ఇలా వన్ పాట్ రెసిపీని చూసేద్దామా? సూపర్‌గా ఉంటుందండి రైతాతో సర్వ్ చేసుకుంటే. దీనికోసం కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె, బిర్యానీ మసాలాలు, సన్నగా తరిగి పెట్టిన ఒక ఉల్లిపాయ, 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా మగ్గించేసుకోండి. దీంట్లోనే బాగా పండిన 2 టమాటాలు వేసుకోండి. ఒక బంగాళదుంపని, అలాగే ఒక క్యారెట్‌ని, అలాగే ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ బఠానీని వేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం మెత్తగా మగ్గనిచ్చి టేస్ట్‌కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాక దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దీంట్లోనే ఏ గ్లాస్‌తో అయితే మనం రైస్ తీసుకున్నామో గ్లాస్‌కి గ్లాసున్నర వాటర్‌ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. తర్వాత దీంట్లో రైస్ అంతా కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక విజిల్ లేదా 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా సింపుల్‌గా ఈ వెజ్ రైస్‌ని ప్రిపేర్ చేసేసుకొని ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.